హాయ్ అందరికీ. ఈ వీడియో ఎవరైతే ట్రోల్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళ కోసం చేసిన వీడియో ఇది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రోల్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఒకటి, మీరు దయచేసి ఎవరిని పడితే వాళ్ళని హైలైట్ చేయకండి. ఎందుకంటే మీరు ఏదో అన్నారని లేదా ఏదో తిట్టారని అలాంటి వాళ్ళని హైలైట్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మీ మూలంగానే పబ్లిసిటీకి పెరిగిపోయి మీ మూలంగానే ఒక ఫేమ్ వచ్చేసి పెద్ద పెద్ద షోలోకి వెళ్ళిపోయి వాళ్ళు అనవసరంగా మీకుండే వాల్యూ పోతుంది వాళ్ళ మూలంగా. సో అలాంటి వాళ్ళని హైలైట్ చేసిన తర్వాత ఏదో రోజు మీరే బాధపడతారు. అలాంటి వాళ్ళని వీళ్ళని మనం ఎందుకు హైలైట్ చేస్తామని చెప్పి మీరు బాధపడుతుంటారు. సో దయచేసి మంచి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక ఆయన పేరు తెలియదు కానీ ఆయనకి కళ్ళు లేవు, కానీ కాంతార మ్యూజిక్ నోటుతో వాయించాడు ఆయన. సో చాలా టాలెంట్ ఉంది ఆయనకి. సో అలాంటి వ్యక్తుల్ని హైలైట్ చేయండి దయచేసి. అలాంటి వ్యక్తిని ట్రోల్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని మీరు ట్రోల్ చేశారనుకో ఖచ్చితంగా మీ మూలంగా వాళ్ళకి కొంచెం పాపులర్ అవుతారు, ఏదైనా అవకాశాలు వస్తాయి. నిజంగా వాళ్ళకంటూ ఒక లైఫ్ లీడింగ్ చేయడానికి ఏదో ఒక అవకాశం అనేది ఉంటుంది. అది మానేసి మీరు పనికిమాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి హైలైట్ చేసేసి వాళ్ళని మీరు వాళ్ళని అయితే హైలైట్ చేసి చేస్తే మీకుంటే వాల్యూ పోతుంది. అంటే ట్రోలర్స్ కానీ మేమర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఎథిక్స్ అని ఉంటాయి కదా. మీకు కూడా ఇలాంటి వాళ్ళని మనం హైలైట్ చేస్తే మన మూలంగా వాళ్ళు ఒక ఉపాధి కలుపుతారో లేదా ఒక 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 పొజిషన్లో ఉంటారో. ఫస్ట్ 4 మాటలు పడతారు, తప్పేముంది. తర్వాత వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పోలే వీళ్ళని ట్రైల్ చేసిన బట్టే కదా ఇవాళ నా ఫ్యూచర్ బాగుందని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక రోజు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతెందుకు, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. ఏదో ఒక రోజు ఎవరినో ఒకరు హైలైట్ చేసి అనవసరంగా వీళ్ళని ఎందుకు హైలైట్ చేస్తామని చెప్పి మీలో మీరు బాధపడిన రోజులు కూడా ఉండుంటాయి. అనవసరంగా మనం చేసిన తప్పుల మూలంగానే కాదు వీళ్ళు ఎప్పుడు హైలైట్ అయిపోయారు. అసలు ఏంటంటే ఎక్స్పోజింగ్ చేయడం, ఇలాంటి వాళ్ళని మీరు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళని చేయకండి. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, మంచిగా పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, మంచిగా చేతులు కాళ్ళు లేకపోయినా కూడా నోటుతో ఆర్టిస్టులు ఉన్నారు, బ్రష్ నోటుతో పెట్టుకుని పెయింట్లు వేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ట్రోల్ చేసినా వాళ్ళని నిజంగా 10 మందిలో క్లిక్ అవుతారు. వాళ్ళకంటూ ఒక ఫేమ్ వస్తుంది, వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తాయి. సో వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎదురుగా ₹4 వస్తాయి వాళ్ళకి. దానికి కారణం కూడా మీరే కదా. సో ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది, ఎందుకంటే మీ మూలంగా వాళ్ళు హైలైట్ అయ్యారు కాబట్టి. నిజంగా దేవుడు ఏదైనా వాళ్ళకి మంచి చేస్తుంటే ఆ మంచి మీకు కూడా తగులుతుంది. అది మానేసి వేస్ట్ గాలందరినీ చెత్తగాలందరినీ వీళ్ళందరినీ మీరు హైలైట్ చేశారనుకోండి మీకుండే వాల్యూ పోతుంది. అంటే ఒక మేమర్స్ అంటే చాలా తక్కువేం కాదు, ట్రోలర్స్ అన్నా కూడా తక్కువేం కాదు. ఎందుకంటే మీరు ఎన్నో వీడియోలు చేసుకొని దానికి మళ్ళీ బ్రహ్మానందందో లేకుంటే ఎవరిదో కమెడియన్ పెట్టుకొని ఇన్ని చేస్తున్నారంటే మీ వాల్యూ మీరు పోగొట్టుకోకండి. మంచి వాళ్ళని హైలైట్ చేయండి. నిజంగా వాళ్ళకు మంచి అవకాశం అనేది వస్తుంది. సో మీకు కూడా ఒక వాల్యూ పెరుగుద్ది. సో నేను చెప్పిన విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.